హలో హాయ్ ఒకసారి స్క్రీన్ చూడండి. ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 మిత్రులారా, ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 ప్రిలిమ్స్ను మనం గట్టిగా ఛేదించడానికి ఈ వీడియోలో రెండు వ్యూహాలు లేక రెండు మార్గాలను మనం ఎంచుకుంటున్నాం. ఏపీపీఎస్సి ఏ వ్యూహాన్ని ఎంచుకుంటుంది దాన్ని డీకోడ్ చేద్దాం రండి. దిస్ ఇస్ డాక్టర్ గోపాల్ రెడ్డి. మిత్రులారా, మనం ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025కు ఎంత సీరియస్గా పనిచేస్తున్నామో మీరందరూ గమనించింటారు. మే 6న గౌరవ ముఖ్యమంత్రి ప్రకటన చేయడానికి 2 నెలల ముందుగానే మిమ్మల్ని అలర్ట్ చేశాను. సీరియస్గా 2 విధానాల్లో మీకు ఎండోమెంట్ కోసం వర్క్ చేస్తూ వచ్చాను. అట్లాగే 2021లో కూడా మొదట వెల్లడించి ఎండోమెంట్ నోటిఫికేషన్ వస్తుంది సిద్ధంగా అండి. కొత్త సిలబస్ని ఎలా చదవాలో డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు అవధాని, శతావధాని, అష్టావధాని, అవధాని సమ్రాట్ అని కూడా అంటారు సార్ ఆధ్వర్యంలో వారి బృందం ఆధ్వర్యంలో మీకు క్లాసులు చెప్పించడం జరిగింది. రైట్ నౌ కామ్. ఇప్పుడు 2 వ్యూహాలు ఇప్పుడు చూడండి. చూసే ముందర నేను ఒక్కసారి మీరు గమనించండి. లాస్ట్ టైం ఇక్కడ చూశారు కదా, ఏ చాప్టర్ నుండి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో నేను దాదాపు ఏప్రిల్ 27 అనుకుంటా, అంటే 1 నెల క్రితమే మీకు మే 6న ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. అంతకు వారం క్రితమే ఇది విశ్లేషణ చేస్తున్నాను. అంటే ఎంత సీరియస్గా ఉన్నాను చూడండి. ఇప్పుడు దీని ఆధారంగా ఏ చాప్టర్ నుండి ఎన్ని ప్రశ్నలు అనేది చూసుకొని దీన్ని మనం వ్యూహం 1 అంటే 12 చాప్టర్లు కదండి, 2 వ్యూహాలు. మొదటి వ్యూహంలో 6 చాప్టర్లు ఎంచుకుంటే మనకి ఎలాంటి మార్కులు వస్తాయి, మన వ్యూహం సరిపోతుందా? ఇది వ్యూహం 1 నేను వివరిస్తాను. ఇందులో వ్యూహం 2 రెండో వ్యూహంలో 6 చాప్టర్లు ఎంచుకుంటే మనం ఎలాంటి మార్క్స్ వస్తాయి, అసలు ఏపీపీఎస్సి ఏ వ్యూహం గతంలో ఎంచుకుంది, ఇది నేను చెప్తున్నాను. ఒక సెకండ్ చూడండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తే ఏపీపీఎస్సి ఏ చాప్టర్ నుండి ఎన్ని ప్రశ్నలు ఇచ్చిందో అనేది 2 వ్యూహాలుగా మనం ఎంపిక చేసుకుంటున్నాం, డీకోడ్ చేయాలి. అసలు ఏపీపీఎస్సితో వ్యవహారం అంత ఈజీ కాదండి. ప్రశ్నలను దునుమాడేస్తుంది, దాంతో వ్యవహారం జూదం లాంటిది. బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ని ఆకాశం అంటించేసింది ప్రశ్నల కాఠిన్యత. అదే రకంగా మెయిన్స్కి వచ్చేటప్పటికి ఏపీ హిస్టరీ లాంటి సబ్జెక్టులో చాలా తక్కువ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు కూడా ఆన్సర్ చేసే విధంగా ఇచ్చారు. 10 నుంచి 15 ప్రశ్నలు కాఠిన్యం ఉన్నాయి అంతే. అలాగే పాలిటీలో గట్టి పట్టుంటే రాయొచ్చు. ఎకానమీ అండ్ సైన్స్, ఎకానమీ అయితే జస్ట్ కరెంట్ టచ్ ఉండి బేసిక్స్ ఉంటే రాసే విధంగా డిజైన్ చేశారు. అందువల్ల ఏపీపీఎస్సిని ఎదుర్కోవాలి అంటే బాగా ఏపీపీఎస్సి ప్రశ్నల పైన పండిపోయి ఉండాలి. ఇందులో మనకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నది. అదే రకంగా మనం ఈ ప్రశ్న ఎట్లా వస్తుంది ఏంటనేది గతంలో నేను గ్రూప్ 2లో ఏ విధంగా చెప్పున్నానో అందులో వచ్చి ఉన్నాయి, మీరు గమనించండి. ఇప్పుడు మనం చెప్తున్నాను, ఈ 2 వ్యూహాల గురించి చెప్తాను. ఎక్కువ ఉండదు, జస్ట్ వ్యూహాలు చెప్పి వదిలేస్తాను. చెప్పబోయే ముందు నేను మీతో 1 సెకండ్ సమయం తీసుకుంటా. ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి డెమో పీడిఎఫ్ అని టెస్ట్ చేయండి. యాప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ని డౌన్లోడ్ చేయండి. అక్కడ ఇచ్చిన పైన ఉంటుంది న్యూ వాట్స్ న్యూ అని, అది ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ మీరు స్వైప్ చేయండి. అక్కడ ఉన్న క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ చేయండి. నిప్పు కణిక లాంటి బిట్లను మీరు అక్కడ చూడవచ్చు. రైట్ మిత్రులారా, ఇంకా మీరు కానీ గమనిస్తే, మీరు ఇంకా ఒక విశేషాన్ని గమనిస్తే, ఇందులో డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు మరియు మన బృందం తయారు చేసినటువంటి ఎండోమెంట్ మెటీరియల్, ఏ పోటీ పరీక్షకైనా భారతదేశంలో మెటీరియల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వారు సక్సెస్ అవుతారు, సోద లేకుండా సూటిగా స్పష్టంగా మనం తయారు చేసింది. ఇందులోనే మనం ఇన్ని సక్సెస్ సాధించి ఉన్నాం. ఇందులో మీరు ఫస్ట్ గమనిస్తారు మిత్రులారు, ఈ బుక్స్ మీరు కానీ చూస్తే ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ 2 రకాలుగా కూడా మార్చాం. ఒకటి టెస్ట్ సిరీస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ లైక్ మార్చారు. రెండోది మనం సూపర్ స్ట్రాటజిక్ కోర్స్ అందరికీ మొన్న కూడా వివరించాను. ఇప్పుడు ఆ వీడియో మనకు లైవ్లోనే ఉంది, మీరు చూడండి. ఒక పాత్రను తీసుకుని అవధాని గారు ఏ వ్యూహాన్ని రాశారు, ఆ పాత్ర మైండ్లో ఉంటే ఆ సబ్జెక్ట్ అంతా మైండ్లోకి వస్తుంది. ఆ సబ్జెక్ట్ పైన పర్టికులర్ చిన్న టాపిక్ పైన ఒక టెస్ట్ రాస్తే డెఫినెట్గా మీరు ఛేదిస్తారు అన్నది మా యొక్క ప్రయత్నం. మాలాంటి అనుభవజ్ఞులైనటువంటి వారు ఇంత సీరియస్గా ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తున్న విషయాన్ని మీరు గమనిస్తారని ఆలోచన చేస్తూ ఉన్నా. కాబట్టి అక్కడ ఇచ్చిన వాటికి మీరు గమనించవచ్చు. మీరు ఇందులో మీరు ప్రత్యేకించి ఏమిటంటే, ఇప్పుడు మళ్ళీ ఒక మంచి కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. అందులో మీరు అడ్మిషన్ కోసం ముందు చేయండి. ఒక్కొక్కసారి మేము లేటుగా రెస్పాండ్ అవుతున్నాము అంటే ఎక్కువ మంది వాటి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సమయం పట్టే అవకాశం ఉంది. కొంచెం ఓపికగా వెయిట్ చేయండి. రైట్ నౌ కమ్ టు ది పాయింట్. నేను ఇక వివరాల్లోకి వెళ్ళిపోతున్నా మిత్రులారా.
రైట్. ఇప్పుడు వ్యూహం 1 చూడండి. వ్యూహం 1 నేను ఏం ఎంచుకున్నాను అంటే గతంలో మెయిన్స్‌లో 6 చాప్టర్‌లో కీలకంగా మనకు ఎక్కువ బిట్లు వచ్చాయి. ఆ 6 చాప్టర్‌లు ఇవేనండి. రామాయణం 17 క్వెషన్స్ వచ్చాయి. మహాభారతం 20 క్వెషన్స్ వచ్చాయి. హిందువుల పండుగలు 9 వచ్చాయి. వైదిక సంస్కృతి 20 వచ్చాయి. ఈఓ విధులు 9, ల్యాండ్ రికార్డ్స్ 10. కొన్ని ఒక్క క్వశ్చన్ అటు ఇటు ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ మహాభారతంలో ఉండొచ్చు, పురాణంలో ఉండొచ్చు, రామాయణంలో ఉండొచ్చు. అట్లా అన్నీ ఇంటర్లింక్డ్ కాబట్టి కొన్ని అట్లా ఉండొచ్చు. ఉజ్జాయింపుగా ఇది. ఇందులో మీరు అన్నీ చూస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి? 17, 37, 37, 9, 46, 20, 66, 66, 76, 76, 9 అంటే 85 క్వశ్చన్స్ మనకి ఈ 6 చాప్టర్లో పట్టుకుంటే కవర్ అవుతాయి. 85 మార్కులు మనకి ఇందులో వచ్చాయి. 85 మార్కులు కవర్ అవుతాయి ఈ 6 చాప్టర్స్ పట్టుకుంటే. ఇప్పుడు ఇందులో ఒకటి ఏపీపీఎస్సి దరిద్రం ఏంటంటే ఒక్కసారి ఎక్కువ ఫోకస్ పెడితే మరొక్కసారి అందులో నుంచి పక్క పోయి మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మనం ఏ వ్యూహం అనుసరించాలా అని, ఏ వ్యూహాన్ని అనుసరించాలో చివరిలో చెప్తాను. ఫస్ట్ చూడండి, మొదటి వ్యూహం ప్రకారం 85 మార్క్స్ వచ్చాయి మిత్రులారా. రామాయణం, మహాభారతం, హిందువుల పండుగలు, వైదిక సంస్కృతి, ఈఓ విధులు, ల్యాండ్ రికార్డ్స్లో పట్టుకుంటే ఇందులో 85 మార్క్స్ మనకు కవర్ అయిపోయినాయి. వ్యూహం 2 కూడా చెప్పేస్తే వ్యూహం 2లో మిగిలిన 6 చాప్టర్లు, అందులో మహాభాగవతం 3 ఇచ్చాడు, హిందూ పురాణాలు 10 వచ్చాయి, దేవాలయాలు ఆగమములు 3 వచ్చాయి, హిందూ మతంలోని తత్వాలు 16 వచ్చాయి, కుటుంబం, దత్తత, వారసత్వం 7 వచ్చాయి, ఆదాయ వనరులు 5 వచ్చాయి మిత్రులారా. ఇవన్నీ కలుపుకుంటే ఎన్ని అవుతాయి చూడండి. 13, 13, 1 3, 16, 16, 16, 32, 32, 1 7, 39, 39, 1 44 మార్క్స్ వచ్చాయి. 85, 44 ఎంత అవుతాయి? 129 అవుతాయి. మిగిలినవి ఎక్కడ పోయినాయి గోపాల్ రెడ్డి అంటే అవి ఇతరాలు రకరకాల సందర్భాల్లో చెప్తారు. ఇది మనకు ముఖ్యమైనది. ఇప్పుడు వ్యూహం 1 అనుసరించాలా, వ్యూహం 2 అనుసరించాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మీరు ఏం చేయాలా? అందుకే అన్నాను, ఫస్ట్ మీరు ఎట్లా చదవాలా, ఏ రకంగా చదవాలా. నాకు ఇందులో ఈరోజు 2 వ్యూహాలు చెప్పాను, మళ్ళీ 2 వ్యూహాలు తయారు చేసాం నేను, అవధానుల గారు బృందం కూర్చొని. ఆ 2 వ్యూహాలు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను, వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఏ వ్యూహం అనుసరిస్తారు మీరంటే ఫస్ట్ వ్యూహం 1 అనుసరించేద్దాం. ఫస్ట్ వ్యూహం 1 అనుసరిద్దాం. ఎందుకంటే ఏపీపీఎస్సీ గతంలో ఎక్కువ బిట్లు వచ్చింది కాబట్టి ఎక్కువ బిట్లు ఇచ్చినవి ఎక్కువ సార్లు చదవాలని నా ఉద్దేశం కాదు. ఫస్ట్ ఇవి చదివేస్తే సబ్జెక్ట్ పైన ఓవరాల్ ఐడియా వస్తుంది. అందువల్ల రామాయణం, మహాభారతం, హిందువుల పండుగలు, వైదిక సంస్కృతి, ఈఓ విధులు, ల్యాండ్ రికార్డ్స్. అయితే ఈ వ్యూహం వల్ల ఏం చేయాలా అనేది కూడా నేను మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఈ వ్యూహం 1ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ దీనిపైన తరో నాలెడ్జ్ రండి. ఈ తరో నాలెడ్జ్ అంటే ఏ రకంగా రావాలా అనేది కూడా నేను చేస్తాను. గతంలో ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సూపర్ స్ట్రాటజీ కోర్సులో శ్రీ బేగరా థింక్ ట్యాంక్ యాప్ నుండి జాయిన్ అయిన విద్యార్థులకు అందరికీ వివరిస్తాను. ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం, దీన్ని ఆషామాషిగా తేలిక వదిలేటువంటి అవకాశం లేదు. గతంలోనే చెప్పాను నేను, మీరు ఓల్డ్ వీడియోస్లో కూడా చూడండి. ప్రిలిమ్స్లో 100కి 90 బిట్లు, ఎందుకంటే 100 బిట్లు ఇస్తాడు. మెయిన్స్లో 152 బిట్లు, అంటే అప్పుడు జనరల్ స్టడీస్లో కూడా ఎండోమెట్రిక్ క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి ఆ సంఖ్యకు మనం రీచ్ అయ్యాం. ఇంతటి రికార్డు ఉంది కాబట్టి తొక్కదీసి ఏపీపీఎస్సీని ఏ రకంగా మనం ఆలోచన చేద్దాం, ఇక్కడ చేద్దాం. సో రైట్, అందువల్ల ఈ వ్యూహం 1 మీరు ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు ఇది ఫాలో అయ్యేటప్పుడు ఏం చేయాలంటే గతంలో ఏ టాపిక్ల్లో బిట్లు ఇచ్చాడో, అంటే రామాయణంలో ఎక్కడిచ్చాడో ఆ టాపిక్ల్లో వదిలేసి ఇంకా ఏవే ఉన్నాయో అవి చదవండి. అవి చదవాలంటే మరొకసారి నాకు సమయం ఉంటే వీడియో చేస్తాను. సో ఆ వ్యూహాన్ని అనుసరిస్తే ఉంటుంది. ఇవన్నీ మనం గట్టిగా చూడాలి. ఆఫ్టర్ దట్ మీరు దేనికి వెళ్ళాలా? ఆబ్వియస్గా వ్యూహం 2 కూడా చదివి వెళ్తాము. అయితే వ్యూహం 2లో ఏం ఎంచుకోవాలా, ఎందుకు వదిలేశాడు, ఎందుకు గతంలో తక్కువగా ఇచ్చాడో అనేటువంటి అంశాలపైన మరొక వీడియో కూడా నేను చేస్తాను. గతంలో మీరు ఇక్కడ కానీ చూస్తే వ్యూహం 1 రండి. వ్యూహం 1లో రామాయణంలో మీరు కానీ చూస్తే ఒక్క శ్రీరాముడు పాత్రను చుట్టూనే 4 బిట్లు వచ్చాయి. ఈ 17లో శ్రీరాముడు మనకు ఈ యొక్క శ్రీరాముడు మనకు ఒక మార్గాన్ని చూపాడు. ఈ మార్గంలో 4 బిట్లు మనకి రావడం జరిగింది. సో రామాయణము అంటే ఆయనం అంటే మార్గము, రామాయణం రాముడి మార్గం, ఆ రాముడి మార్గము శ్రేష్ఠ మార్గము అనేటువంటిది మనం హిందూ భారతదేశంలో ప్రబలంగా ఆనాటి నుండి కూడా అనుసరిస్తున్నటువంటి ఒక గొప్పమైనటువంటి ఒక ఆచారం అనండి, అది ఒక సంప్రదాయం అనండి, అది ఒక నమ్మకం అనండి, అది ఒక విశ్వాసం అనండి, అది ఒక బలమైనటువంటి యొక్క జాతి జనుల యొక్క మన యొక్క హృదయంలో నిలిచిపోయినటువంటి ఒక మాట. అది నీకు
శ్రీరామ రక్ష అని. అందుకనే శ్రీరాముడి పాత్రలో 4 బిట్స్ ఇచ్చాడు. అందులో ఆదిత్య హృదయం స్తోత్రం అనేటువంటి ఒక బిట్ ఇచ్చాడు. అగస్త్య మునిపైన 2 బిట్లు ఇచ్చాడు. అంతేకాకుండా దశరథుడి యొక్క తండ్రి పేరు అడగడం జరిగినది. అంతేకాకుండా ఈ యొక్క శ్రీరాముడి గురించి మారీచుడు అన్నటువంటి ఆ యొక్క మాటలను కూడా అడగడం జరిగినది. ఇందులో 2 కఠినం ఉన్నాయి, 2 బేసిక్స్ ఉన్నాయి. అట్లా మీరు ఇందులో చదవాలి. అందుకనే ఈ పాత్రలో మనం ఇందులో చాలా కొత్త కొత్త పాయింట్లని డిజైన్ చేసాం. ఇందులో వాటిని మళ్ళీ మీరు చూస్తున్న మిత్రులారా, మీరు నిపుణుల సారథ్యంలోనే ముందుకెళ్ళాలా? మీరు ఎవరినైనా ఎంచుకోండి, నిపుణుల సారథ్యంలో ఇలాంటివన్నీ చదవడానికి అవకాశం. మహాభారతం అన్ని చాప్టర్ల కంటే కూడా మహాభారతం ఎక్కువ. ఎందుకు మహాభారతం? మీరు ఎక్కడన్నా సరదాగా ఎందుకు అది చటభారతం అని అంటారు, అంటే అంత ఎక్కువ ఉంటుంది మహాభారతం. అందుకే మనం దాదాపు మహాభారతం పైన ఎక్కువ టెస్ట్లు ఉంటాయి. దాదాపు చాలా 100 ప్రశ్నలు ఇందులో ఇచ్చాం. మహాభారతం అనేది చాలా పాత్రలు కదా. మహాభారతం అనేది 20 కొట్టేసినట్టున్నాం లాస్ట్ టైం మనం. అందువల్ల ఇందులో ఎందుకు కట్టమూరి చంద్రశేఖరం గారు మహాభారతంలో పిహెచ్డి, మానవ సంబంధం ఆయన పిహెచ్డి చేశారు. మానవ సంబంధాలు అంటే అన్ని పాత్రల్లో కెలికేయాలి కదా, అట్లా కెలికేశారు కాబట్టి మనం ఇందులో చూశారు. స్వయంగా సారు అప్పట్లోనే గొప్ప గ్రంథకర్త, ఆధ్యాత్మిక గ్రంథాలు నేను అన్ని చదివి వినిపించాను. ఇది శ్రీరామ కథామృతం. సో రామోపాసకులు కాబట్టి ఇంత నీటికి రాశారు. మైథిలి పేరుతో పౌరాణిక నెలను రాశారు. ఇంత రికార్డు, ఇంత గొప్ప వ్యక్తులు మీకు అవగాహన కల్పిస్తున్నారన్న సంగతిని కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు మిత్రులారా. అండ్ నౌ కమ్ టు ది పాయింట్. సో రైట్, హిందువుల పండుగలో అందరూ హిందువుల పండుగలో 9 ఇచ్చాడు. నేను అనుకుంటున్న పండుగలు సుమారుగా మనకు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి. మనమైతే 40-45 పండుగలు ఎన్నో లిస్ట్ అవుట్ చేశాం. దీని గురించి నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను. పండుగలు లాస్ట్లో కనుమ పండుగ, తర్వాత వినాయక చవితి, ఒక మాసాలు అట్లా ఇలా అడిగాడు. ఈసారి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వాటి గురించి మీరు డిస్కస్ చేయాలి. వైదిక సంస్కృతి అది నా చాప్టర్. అదేంటో తెలుసా? వేదములు, ఉపవేదాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, అదే రకంగా బ్రాహ్మణాలు, అందులో ఈ యొక్క ఆశ్రమాలు, ధర్మాలు, వాటన్నింటిపైన కూడా గొప్ప పెట్టినటువంటిది ఇచ్చాడు. అందులోనే మీరు గమనిస్తారు చాలా గొప్పగా ఉంటుంది. ఈఓ విధులు చాలా గవర్నమెంట్ లిటరేచర్ నుంచి మీరు తీసుకోవాలి, ల్యాండ్ రికార్డ్స్ కూడా. ఓకేనా? సో కాబట్టి ఇవన్నీ మీరు ఈ రకంగా గట్టిగా కూడా చదువుతారని ఆశిస్తున్నా. ఆ తర్వాత వ్యూహం 2లో కూడా మనం వెళ్దాం. దీనికి సంబంధించి ఒక్కొక్క వీడియో కూడా సమయం ఉంటే చేస్తాను. సో మీరు ఫాలో అవుతూ ఉండండి. గట్టిగా కూడా మీరు వర్కౌట్ చేస్తారని ఆశిస్తున్నా మిత్రులారా. ఇందులో చూస్తే వ్యూహం 1లో మీరు కానీ చూడండి, ఇది ఎంత చక్కగా ఉందో. వ్యూహం 2 వ్యూహాలు, అందులో వ్యూహం 1 కూడా చాలా ప్రాధాన్యత కూడా మనకు కనపడుతుంది. ఓకేనా? సో రైట్. అంతేకాకుండా మీరు వ్యూహం 2 చూడండి. వ్యూహం 2లో మీరు కానీ చూస్తే ఇందులో మీరు ప్రత్యేకించి వ్యూహం 2లో మహాభాగవతం, హిందూ పురాణాల, దేవాల రాగమాల, ఆదాయ వనరులు, వీటిపైన గట్టి పట్టు వస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇవంతా కూడా మీరు ఆలోచన చేస్తారు. సో కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. సో జై శ్రీరామ్.